వీరకేశవుడు సభలో అందరినీ ఉద్దేశించి మాట్లాడుతూ, మన వెలుగుల సమాచారం ప్రకారం ఆ మహేంద్రవర్మ మళ్ళీ మన రాజ్యం మీద ఎప్పుడైనా దండెత్తి రావచ్చు. అతను వచ్చిన ప్రతిసారి మనము అతన్ని తరిమి కొడుతూనే ఉన్నాము. కానీ అతని కంటే మనమే సైనిక బలగాన్ని ఎక్కువగా కోల్పోతున్నాము. మనం సైనిక బలగాన్ని కోల్పోతూ ఉంటే అతడు మాత్రం తన సైనిక బలాన్ని పెంచుకుంటూ వస్తున్నాడు. అంతేకాకుండా ఇప్పుడు అతని కొడుకు ఇంద్రవర్మ తోడయ్యాడు. వాళ్ళిద్దరూ కలిసి వస్తే వాళ్ళని ఆపడం మన వల్ల కాదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అతనితో యుద్ధం చేస్తే మనం ఓడిపోవడం ఖాయం. కానీ అలా జరగడానికి వీల్లేదు. జరగబోయే ప్రమాదాన్ని మనం ఎలాగైనా ఆపాలి. మన భవిష్యత్తు తరాల సంతోషంగా జీవించాలంటే ఆ మహేంద్రవర్మను మన రాజ్యంలోకి అడుగుపెట్టనివ్వకూడదు. మనం ఏమి చేయాలో సలహా ఇవ్వండి. మహామంత్రి: మహారాజా, ఇప్పుడు మనం అతన్ని ఎదిరించడం కంటే అతనితో రాజీ పడటమే మేలు. వీరకేశవుడు: ఏమంటున్నారో మీకు ఏమైనా అర్థమవుతుందా? మహామంత్రి: నేను వాళ్ళతో రాజీ పడటం కంటే చావడం మేలు. మంత్రి: అంత మాట అనకండి ప్రభు. మనం వాళ్ళతో ఇప్పుడు యుద్ధం చేసినా జరిగేది అదే. మనం వాళ్ళతో రాజీ కుదుర్చుకుంటే వాళ్ళు మన రాజ్యం మీదకి దండెత్తరు. అలాగే మన సంపదను తీసుకోలేరు. మన సైనిక బలం మనకు అలాగే ఉంటుంది. వీరకేశవుడు: అంటే ఇప్పుడు వాళ్ళకు భయపడి మన పరాజయాన్ని ఒప్పుకోమంటావా? మంత్రి: ప్రభు, ఒక్కసారి గెలుపు కంటే ఓటమి మనకి మేలు కలిగిస్తుంది. వీరకేశవుడు: మంత్రిగారు, రాజీ పడటం తప్ప వేరే ఏదైనా ఉపాయం ఉందేమో చెప్పు. మంత్రి: ప్రభు, ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం రాజీ పడటం తప్ప ఏమీ చేయలేము. మన సామంత రాజులు కూడా ఆ రాజమహేంద్రవరంతో చేతులు కలిపి మనల్ని ఒంటరి వాళ్ళను చేశారు. ఈ సమయంలో అతనితో యుద్ధం చేస్తే పూర్తిగా నష్టపోతాము. నష్టం జరగకుండా ఉండాలంటే మన ముందున్న ఏకైక లక్ష్యం రాజీకి వెళ్ళడమే. కాబట్టి మీరు దాని గురించి ఆలోచించండి. వీరకేశవుడు: సరే మంత్రిగారు, నా నిర్ణయం ఏమిటి అనేది రేపు చెబుతాను. మీరు వెళ్ళండి. ఈలోపు ఎవరికైనా ఏదైనా ఉపాయం తట్టిన వెంటనే నాకు కబురు పంపండి. ఇక నేను ఉంటాను అంటూ ఆయన సభ నుండి లేచి తన అంతఃపురానికి వెళ్ళిపోయాడు. అంతఃపురంలో ఉన్న తన భార్య సులోచన, కూతురు సువర్ణ అంతఃపురంలోకి వస్తున్న వీరకేశవుని చూశారు. వాళ్ళకి వీరకేశవుడు రాజ్యాన్ని దిగులు కనిపించింది. సువర్ణ తన తండ్రి ఎదురుగా వెళుతూ, నాన్నగారు, ఆయన రాజ్యంలో ఎలాంటి బాధలో ఉన్నారు? ప్రజలు సంతోషంగా ఏమీ లేదు అమ్మా, నాకు వయసు అయిపోతుంది కూడా. నా తర్వాత సింహాసనాన్ని క్షేమంగా తలచి అని దిగులుగా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దిగులు అవసరం లేదు నాన్నగారు. ఈ తర్వాత ఈ సింహాసనాన్ని అధిష్ఠించి రాజ్యంలో ప్రజలకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రజాపాలన కొనసారాజు మాత్రం సంతోషంగా లేడు. వీరకేశవుడు: దానికి కారణం సింహాసనాన్ని అధిష్ఠించడానికి నాకు ఎలాంటి అభ్యంతరము ఉంచల రాజ్యం. కానీ నీకు ఏదో ఒక రోజు పెళ్లి చేసి మహేంద్రవర్మకి పంపవలసిందే కదా. సువర్ణ: నాన్న, మీరు బాధపడవద్దు. మీరు నా పెళ్లి గురించి అంత బాధపడితే నేను అసలు పెళ్లే చేసుకోను. అందుకోసం తన చుట్టూ అన్ని రాజ్యాలను ఉంటుంది. సువర్ణ తన సైనిక బలంతో యుద్ధక్షేమం కంటే నా దేశాల రాజ్యం ఓడించి వీరకేశవుడు సువర్ణ వస్తు నిర్ణయం సరైనది కాదని తీసుకుని వెళ్ళేవాడు. మాకు ఈ వయసులో నేను చాలా బిడ్డలతో ఆడుకోవాలని ఆశగా ఉంటుంది కదా. వీరకేశవుడు దాని గురించి ఆలోచించలేకపోయాడు. సువర్ణ: సరే, మీరు నా ప్రయత్నం మాత్రం వదులుకోవడం లేదు. నన్ను పెళ్లి చేసుకోపోయే అతను వీరకేశవ రాజ్యంలో రాజుకి తన ఉండేలాగా చూడండి. తమ దేశ సింహాసనాన్ని అధిష్ఠించడానికి ఆయనకు కొడుకులు ఎవరు వస్తారు అని నవ్వుకుంటూ ఆయనకొకగానొక కూతురు సువర్ణ. ఎవరు సౌందర్య వాళ్ళు చూసుకోవడమే భారమే తగినంది. అలాంటి వాళ్ళు ఎలా చెబితే రాజ్యాలను వదిలిపెట్టి నిన్ను పెళ్లి చేసుకుంటూ ఇక్కడే ఉండిపోతారని మహేంద్రవర్మకు పోల్చుకుంటే అతని సైనిక బలం వీరకేశవుడు సైనిక బలం మన రాజ్య ప్రజల క్షేమం ముఖ్యమే. కావున వీరకేశవుడు ఏ విధంగా అయినా సరే మన రాజ్యంలో ఇల్లరికం ఉండే తన రాజ్య ప్రజలు సంపదను కాపాడు మరో మాటకు తావివ్వకుండా ఆయన ఎంత ఆలోచిస్తున్నా మందిరంలోంచి వెళ్ళిపోయి కావడం లేదు.
సులోచన ఏంటండి అది అలా మాట్లాడుతుంది? మీరు ఏమి తన రాజ్యం మీద దొంగగా ఉన్నారు? వచ్చినప్పుడల్లా వీరకేశవుడు మాట్లాడమంటావు బలం కలిసి ఇంతవరకు నాకు రాని ఆలోచన మహేంద్రవర్మ దండెత్తి వచ్చినప్పుడు నిర్ణయం సరైనది. మనం వీరకేశవుడే కాలయాపన చేయకుండా వీరకేశవుడి వయసు సరైన వరిని వెతికి తీసుకు వీరకేశవుడికి ఏం చేయాలో మీరు కూడా అలాగే మాట్లాడుతున్నారు. తన తర్వాత తన రాజ్యాన్ని మహేంద్రవర్మ భార్య నుండి ఎవరు కాపాడగలరు? వెతికితే ఎవరున్న పరిస్థితుల్లో ఉంటారా? మహేంద్రవర్మ దండెత్తి మన రాజ్యాన్ని సరైన దిశలో నడిపించే మహేంద్రవర్మను ఎలాగైనా సరే ఆపాలి. ఆ మహేంద్రవర్మ మన రాజ్యం మీద ఏ సమయంలోనైనా దండించి రావచ్చును. తన సిబ్బందిని ఇప్పుడు పరిస్థితుల్లో ఎదుర్కోవడం మన వల్ల ఏర్పాటు చేశాడు. అమ్మాయి చెప్పిన దాని ప్రకారమే రేపు తనకి స్వయంవరం ప్రకటించి వచ్చిన రాజకుమారుల రాజ్యాన్ని వీరకేశవుడిని ఎంపిక చేసుకొని తన వివాహం జరిపించి మన అల్లుణ్ణి ఆయన రాజ్యంలో ఎలాంటి బాధలు అప్పగిస్తే సరిపోతుంది. ప్రజలు సంతోషంగా జీవిస్తున్న సరే ఏమి చేసినా ఆలోచించి చేయండి. ఎందుకంటే ఇది మన అమ్మాయి జీవితానికి వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అలాగే సులోచన పరిపాలన సంతోషమే కదా మనకు కావాల్సింది. రేపే సభ ఏర్పాటు చేసి రాజకుమారుగా స్వయంవరం ప్రకటిస్తాను. ఆ మహారాజు వీరకేశవుడు సంతోషంగా లేకున్నదన్నట్లుగానే మరుసటి రోజు తన రాజ్యసభను ఏర్పాటు చేసి రాజ్యం ఆ పాంచల రాజ్యాధినేతకి నేను వివాహం చేయదలిచాను. రాజ్యకాంక్ష మన ప్రక్క ఉన్న ప్రపంచ రాజ్యాల రాజకుమారులందరికీ స్వయంవరాన్ని ఆహ్వానం పంపించాలనేది. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే నా కూతురి చుట్టూ పెళ్లి చేసుకున్న అతడు ఇక్కడే ఇల్లరికి తన సైనిక బలంతో యుద్ధాలలో ఆ దేశాల రాజుల వారు మాత్రమే అక్కడ ఉన్న ధన వస్తు సామాగ్రిని పంపండి కొల్లగొట్టి తీసుకుని వెళ్ళేవాడు. అలాగే ప్రభు చాలా సార్లుగానే రాజకుమారి స్వయంవరానికి త్వరలోనే ఏర్పాటు చేస్తామంటూ జయించలేకపోయాడు. తమ దేశ రాయబారుల దగ్గరికి వెళ్లి తన ప్రయత్నం మొదలుకోవడం కోసల దేశ రాజ్యం చుట్టుపక్కల ఉన్న దాదాపు 20 తన రాజ్యాలు తరువాత రాజకుమారుల దేశ స్వయంవరాన్ని కబురు పంపించడానికి ఆయనకు కోసల రాజ్యానికి 60 యోజనాల దూరంలో దట్టమైన ఆయనకు ఒక్కగానొక కూతురు సువర్ణ దట్టమైన సుగుణాలు సౌందర్య రాశి నెమల్లగడ్డ అనే చిన్న గిరిజన గ్రామం ఉంది. తండ్రి గ్రామంలో 150 నుంచి 200 దాకా గడపలు ఉంటాయి. పరిస్థితుల్లో గ్రామానికి మహేంద్రవర్మకు ప్రతాప్ పోల్చుకుంటే ఆ ఊరి ప్రజలకు సైనిక బలం వీరకేశవుడు సైనిక బలం అదే చేస్తారు తక్కువ. ఆయన కూడా తన గ్రామ వీరకేశవుడు ఏ విధంగా అయినా సరే ఆ రాజమిష్టం మేరకే నిర్ణయాలు తీసుకుంటాడు. తన రాజ్య ప్రజలు సంపదను కాపాడుకోవాలంటే అందరికీ చాలా ఆలోచిస్తున్నారు. ఆయన గౌరవం కావడం లేదు. ఆ ఊరి గురించి చెప్పుకోవాలంటే ఆ మహేంద్రవర్మ చాలా సార్లు తన రాజ్యం మీద చిన్న గ్రామం వచ్చినప్పుడల్లా వచ్చే వీరకేశవుడు అతని సైనిక బలం కలిసి చాలా సార్లు తిప్పుకొట్టారు. పాటు మహేంద్రవర్మ దండెత్తి వచ్చినప్పుడు ఎక్కువగా నష్టపోయింది అప్పుడు వీరకేశవుడే. దాదాపు కానీ ఇప్పుడు వీరకేశవుడి వయసు అయిపోతున్నది. వీరకేశవుడికి ఏం చేయాలో పాలుపోవడానికి గింజలు దొరకక పక్కనున్న నగరాల తర్వాత తన రాజ్యాన్ని మహేంద్రవర్మ తర్వాత ఎవరు కాపాడగలరు? ఇప్పుడున్న గ్రామ ప్రజలకు కావలసిన మహేంద్రవర్మ దండెత్తి వస్తే నేను ఓడిపోవడం వ్యవసాయ పరికరాలను మహేంద్రవర్మ ఎలాగైనా సరిగా తయారు చేసి నా రాజ్యంలో అడుగు పెట్టకుండా చూసుకోవాలనుకుంటూ చొరవ తీసుకున్నాడు. మంత్రులను అత్యవసర సమావేశం గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి తినడానికి కావలసిన ధాన్యం దొరికింది. అంతేకాకుండా పక్క నగరాల నుంచి కూడా కోసల రాజ్యాన్ని నాణ్యమైన ధాన్యాన్ని కొనుక్కోవడానికి మహారాజు వర్తకులు వస్తూ ఉండేవాడు. ఆయన రాజ్యానికరమైన క్రూరమృగాలు ఆ గ్రామం వైపు ప్రజలు సంతోషంగా జీవిస్తున్నారు. ప్రతాపుడు రైతే కాకుండా కూడా యుద్ధ విద్యలు తెలిసినవాడు. తన క్షేమంగా తలచి వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తన గ్రామం చుట్టూ ఎలాంటి క్రూరమృగాలు బందిపోట్లు రాజ్యంలో ఏదైనా ప్రమాదాలు ఉన్నారు కలిగించేవారు రాకుండా మహారాజు మాత్రం సంతోషంగా కాపలా కాసేలా దానికి కారణం రక్షక దళాన్ని సిద్ధం చేసి ఉంచాడు. పాంచల రాజ్యం ప్రతాపుడు పాంచల రాజ్యాధినేత సౌదామిని కొడుకు ఆదిత్యుడు రాజ్యాలు కూడా ప్రపంచాన్ని మంచి మనసున్న వాళ్ళు తానొక్కడే పరిపాలించాలనే విద్యల్లో ఆయన కోరితేరిన వారు. ప్రతాపుడి కోసం తన కుటుంబం అంటే అన్ని రాజ్యాలను ప్రతాపుడు అన్నింటినీ తన సైనిక బలంతో యుద్ధాలలో ఆదిత్యుని జాతచక్రం తీసుకుని అదే ఊర్లో వస్తు సామాగ్రిని పిలబడే కొల్లగొట్టి తీసుకుని వెళ్ళేవాడు.
గారి వద్దకు చాలాసార్లు కోసల మీద రాఘవాచారి ప్రతాపుని చూడగానే జయించలేకపోయాడు. నమస్కారం చేసి, అయ్యా ఈ సమయంలో మీరు మొదలుకోవడం లేదు, నాతో మీకేమైనా పడిపడిందా? వీరకేశవ పంపితే మహారాజుకి తన వచ్చేవాడిని కదా అంటూ చెబుతాడు. సింహాసనాన్ని అధిష్ఠించడానికి ఆయనకు కొడుకులు లేరు. ఆయనకొకగానొక కూతురు సువర్ణ. సుగుణాలు, సౌందర్య